తెనాలి పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జనరిక్ మందులు, ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందజేస్తున్నారు. కావున తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అడ్రస్ గాంధీ చౌక్, నెహ్రూ రోడ్లో గల గుప్తా ఫ్యాన్సీ ఎదురు, తెనాలి. సాధారణ సమావేశం పెట్టాలి. ఎజెండాలో మా సబ్జెక్ట్ లేదు. ఆ గౌరవాన్ని కాపాడిన దశ ఒక్కసారిగా ఎందుకు నిలబడ్డామని తలదించాల్సిన పరిస్థితి వస్తుందండి. వాటోళ్ళంతా ధర్నా పెడతామంటారు. చైర్మన్ గా నేను తీసుకుంటే సస్పెండ్ చేసేస్తారు. ఏమనుకున్నారు? ఇబ్బంది పడుతున్నందుకు ఆమె సభ నుంచి తెలుసుకో, తప్పదని తెలుసుకో. నిజానికి నాకు తెలియదండి. 2 కోట్ల రూపాయలు సుందరకాండ అంటే ఏం చేస్తారు నాకేం అర్థం కాదా. 10 కోట్లు మీకు 3 నెలలే ఉందా మాకు టైం. మీరు నవ్వుకుంటామేనా ఉందా? పని ఏమైనా జరిగేది ఉందా? కార్మికులు లేకపోతే వాళ్ళు స్ట్రైక్ కనుక దిగితే మన పరిస్థితి ఏంది? ఒక చుక్క వాళ్ళకి నీళ్లు ఇవ్వకుండా మనం ఎలా వాటర్ కలెక్ట్ చేస్తామో. తెనాలి పురపాలక సంఘ కౌన్సిల్ అత్యవసర సమావేశం ఈరోజు ఉదయం కౌన్సిల్ హాల్లో జరిగింది. చైర్పర్సన్ తాడిబోయిన రాధిక అధ్యక్షతన జరిగిన సమావేశంలో సభ్యులందరూ కూడా తమ తమ ప్రాంతాల్లో సమస్యలపై ఏకరువు పెట్టారు. 1 కాదు 2 కాదు అన్ని సమస్యల మీద కూడా సభ్యులు గలమెత్తారు. ముఖ్యంగా అధికారుల పనితీరుపై సభ్యులందరూ కూడా తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం చేశారు. ఇటు తుఫానుకు సంబంధించి పునరావాస కేంద్రాలకు ప్రజలను తరలించే విషయంలో తమకు కనీస సమాచారం ఇవ్వలేదంటూ కూడా కొంతమంది కౌన్సిలర్లు కూడా సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో కూడా సమావేశం కొంతమేర గందరగోళానికి కూడా దారితీసిన పరిస్థితి అయితే ఉంది. అట్లాగే వీధి కుక్కల సమస్య కానివ్వండి, వార్డుల్లో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు ఇంతవరకు పరిష్కరించట్లేదు. ఇంకో 2 నుంచి 3 నెలల్లో తమ కాలం పరిమితి పూర్తయిపోతుంది, కౌన్సిల్ నుంచి మేము తప్పుకుంటున్నాము, అయినా కూడా ఇప్పటికీ కూడా మా వార్డులో ఏం చేయలేకపోయామని చెప్పిన కూడా వైసీపీ కౌన్సిలర్లు కానివ్వండి, టీడీపీ కౌన్సిలర్లు కానివ్వండి తీవ్ర స్థాయిలో అధికారులను అయితే ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తోంది. వార్డులో జనం తిరగబడుతున్నారు, అటువైపు వెళ్లాలంటేనే భయపడిపోతున్నామంటూ కూడా కొంతమంది సభ్యులు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా ఇటు ప్రభుత్వ ఆసుపత్రి రోడ్డు నిర్మాణం గురించి కానివ్వండి, వార్డుల్లో డ్రైన్ల నిర్మాణానికి గురించి కానివ్వండి కొంత చర్చ అయితే జరిగింది. సభ్యులందరూ కూడా తమ ప్రాంతాల్లో చేపట్టాల్సిన పనుల గురించి కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చి వెంటనే పరిష్కరించాలని చెప్పి కూడా కోరారు. ఇట్లా 1 కాదు 2 కాదు దాదాపుగా అన్ని సమస్యలపై కూడా కౌన్సిల్ సమావేశంలో చర్చ అయితే జరిగింది. సభ్యులందరూ కూడా ఏకరువు పెట్టారు తమ సమస్యలను పరిష్కరించాలని. అసలు ఏ వార్డుకు సంబంధించి ఏ సభ్యులు ఏమేమి సమస్యలు లేవనెత్తారు, ఈ కౌన్సిల్లో ఏ విధమైనటువంటి గందరగోళం నెలకొంది. ఒకానొక సమయంలో ఓ మహిళా కౌన్సిలర్ అయితే కాగితాలను చించి అధికారుల ముందే కింద పడేసి సీరియస్గా వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. అసలు ఈ కౌన్సిల్ సమావేశంలో ఏ వార్డు సభ్యులు ఏ సమస్యలు లేవనెత్తారు, దానికి చైర్పర్సన్ ఏ విధంగా స్పందించారు, అధికారులు ఏ విధమైన వివరణ ఇచ్చారనేది కూడా ఒకసారి ఈ వార్తలో చూడండి. ముందుగా అందరికీ నమస్కారం. మొదటి అంశము ఈ మన షాప్ రూమ్లకు సంబంధించి లీజు ముగిసినటువంటి లీజుదారులకు 33.1/3%. ఇప్పుడు మన సాధారణ సమావేశం పెట్టకుండా అత్యవసర సమావేశం పెట్టడానికి కారణం ఏంటి దశ? తుఫాను వస్తుందని 4 రోజులు ముందుగానే చెప్తున్నారు కాబట్టి దాని మీద అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడం కోసం ప్రజలకి మనం ప్రిపేర్ అయి ఉన్నాం కదా అన్నిటికీ. అలాంటి సాధారణ సమావేశం పెట్టడానికి మనం కూడా ముందే ప్రిపేర్ అయి ఉంటే ఈ ప్రత్యేక సమావేశం పెట్టాల్సిన అవసరం ఉండేది కాదు కదా. మనం కొన్ని అంశాలు ఎక్కువగా పెట్టుకొని ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ ఏమంటే కుదిరితే సాధారణ సమావేశం పెట్టాలి, కుదరదు కాబట్టి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశామండి. అధ్యక్ష 27, 28, 29 నుంచి మనం ఫస్ట్ నుంచి ప్రిపేర్ చేసుకొని మన అధికార యంత్రాంగాన్ని మన మున్సిపాలిటీ సిబ్బంది రెడీ చేసుకొని ప్రిపేర్ అయ్యి ముందుకెళ్ళాం. తప్పకుండా చేసుకోవడానికి తప్పుపడట్లా తీసుకుంటే బాగుండేది కదా అని అడుగుతున్నాం. ఏంటంటే ప్రజలు అసలుకి నా 3వ వార్డు అంటేనే ఎక్స్టెన్షన్ ఏరియా అవి కాలువలు లేక ఎప్పటి నుంచో అల్లాడుతున్నారు. నీరు 3 నెలల నుంచి ఎంఈ గారు డిఈ గారు వీళ్ళు చూసి తోడిస్తున్నారు. ఆ ఇబ్బందిని చూసి వాళ్ళు కాలువలు వేయడానికి చర్యలు తీసుకొని సంతకాలన్నీ చేసి మీ దృష్టికి వచ్చి మీరు సంతకం చేసి ఈరోజు ఎజెండాలోకి వస్తుంటే ఎజెండాలో మా సబ్జెక్ట్ లేదు. ఎందుకని? అది సిఆర్డిఏ ప్రపోజల్స్లో పెట్టడం కోసమే రెడీ చేసి పెట్టాం మేడం. సిఆర్డిఏ ప్రపోజల్స్ కోసం అని చెప్పి డ్రైన్స్ అన్ని సిఆర్డిఏ ప్రపోజల్స్లో రెడీ చేసాం మేడం. ఆల్రెడీ దాంట్లో యాడ్ చేసాం మేడం. రోడ్డు మాత్రం 15th ఫైనాన్స్ గ్రాంట్లో పెడదామని చెప్పారు మేడం. అందువల్ల అది కూడా ఎస్టిమేట్ రెడీ చేసి సబ్మిట్ చేసాం మేడం. ఇప్పుడు 60 లక్షల రూపాయలది ఆ వార్డులో సంబంధించింది మన 15th ఫైనాన్స్లో ఆల్రెడీ పెట్టున్నాం మేడం. ఈ అజెండాలో ఉంది. 6 నెలల నుంచి ఎస్టిమేట్ అయ్యంతా 5 లక్షలు కూడా లేవు అధ్యక్ష.
మీరు అడుగుతుంది రోడ్డు మీద నీళ్ళు నిలబడుతున్నది శాంక్షన్ అయింది మేడం. టెండర్ పిలిచాం, 3 calls పిలిచాం మేడం. ఎవరు పార్టిసిపేట్ చేయలేదు మేడం. ప్రజల నుంచి ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకు ఒక గౌరవం ఉంటుంది అధ్యక్ష. దయచేసి లాస్ట్ టైం చెబితే కొన్ని రోజులు ఆపారు, మళ్ళీ అదే కంటిన్యూషన్ చేస్తున్నారు అధ్యక్ష. అది మంచి పద్ధతి కాదు అధ్యక్ష. దీనికి ఈ కౌన్సిలర్లకు సంబంధించి ఒక గౌరవం ఉంది, ఆ గౌరవాన్ని కాపాడిన అధ్యక్ష. మీ ద్వారా అధికారులు చెబుతున్నా, దయచేసి ఇక్కడ నుంచి ఇలాంటి సమావేశ మందిరాల్లో మున్సిపల్ కౌన్సిల్ సంబంధించింది ఏదైనా ముఖ్యమైన సంఘటనలు తప్ప కథమ ఎవరికి పడితే వాళ్ళకి ఈ సమావేశం పెట్టకూడదు అధ్యక్ష. అలా జరగకుండా చూసుకుంటాను. సెప్టెంబర్ లో బిగిన్ అవుతాయి అని చెప్పారండి. సెప్టెంబర్ అయిపోయింది, అక్టోబర్ కూడా అయిపోవచ్చింది. మరి ఎప్పుడు బిగిన్ చేస్తారో తెలిస్తే. ఈ వర్షాలకి విపరీతంగా రోడ్లు బురదయ్యి వాళ్ళందరూ రోజు ఫోన్ చేసి గొడవ చేస్తున్నారండి. ప్రతి చైర్మన్ గారికి చెప్తున్నాను, మరి కమిషనర్ గారికి చెప్తున్నాను. కమిషనర్ గారు వస్తున్నారు, సరేనమ్మా అంటున్నారు, మళ్ళీ మారిపోతున్నారు. కానీ ఇప్పుడు మేము చెప్పింది వాళ్ళకి అర్థం కావట్లేదు కదా. వాళ్ళు ఏమంటున్నారు, చేస్తున్నారు. లాస్ట్ 3 కౌన్సిల్లో కూడా మనం డ్రైన్లు రోడ్లు పెట్టాం మేడం, శాంక్షన్ తీసుకున్నాం. శాంక్షన్ అయిందండి, టెండర్లో ఉన్నాయి మేడం. అందుకే మేడం రేపు పొద్దున టెంకాయ కొడుతున్నాం మేడం. మొత్తం 40 లక్షలు కాదండి, మిగిలిన కూడా చేపిస్తాం. కౌన్సిలర్ గా విలువ తిరిగి లేదు. ఒక వయసు కన్నా విలువ ఏం చేశాను మాకు చెప్పలేని పరిస్థితి అవుతుంది. వార్డులో మొత్తం 3,40,00,000 రూపాయలు శాంక్షన్. గత 3 కౌన్సిల్లో 3 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి మేడం. అవి టెండర్లో ఉన్నాయి. మాకు ఈ నెలలో ఎవరో ఒక టెండర్ వేయించి స్టార్ట్ చేపిస్తాం. దయచేసి మిగిలిన కూడా బిగిన్ చెయ్యండి సార్. ఇప్పుడు మేడం గారు 4 సంవత్సరాల నుంచి చెప్తుంది. 4 సంవత్సరాల నుంచి ఆ వార్డులో ఏం పని చేశారు చెప్పండి. ఆ వార్డులో ఏం పని చేశారు చెప్పండి. మరి అదే చెప్తుంది నీకు. ఒక కౌన్సిలర్ గా ఎందుకు నిలబడ్డామని తలదించాల్సిన పరిస్థితి వస్తుందండి. ఎందుకు ఇట్లా మీరు ఎట్లా చేస్తున్నారు? అధికారులు అయి ఉంటే మీరు కొంతన్నా చెయ్యండి. ఇదిగో ఈ పని చేస్తాను మేము చూపించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అది లేక ఇది లేక సర్వీస్ కూడా అయిపోవచ్చింది. ఇంకా 3 నెలల్లోకి వచ్చేసాం. అసలు పడవలు వేసుకు తిరగవచ్చు మళ్ళీ వర్షం వస్తే. ఆల్టర్నేట్ అన్న ఆ గోతుల్ని 3 వార్డులకు సంబంధించింది ఆ డస్టో వస్తో ఏదో ఒకటి ఆల్టర్నేట్ అన్నా చేయండి. మినిస్టర్ గారు ప్రారంభోత్సవం, మినిస్టర్ గారు చైర్మన్ గారు ప్రారంభోత్సవం శంకుస్థాపన చేసిన దానికి ఇంతవరకు ఏమీ లేదు. మరి అది ఎందుకని డిలే అవుతుంది? మరి అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ముందు రోడ్డు అదే సార్ కొంచెం డ్రైవర్ చేస్తాం సార్. లేట్ అయితే రోడ్ అది డైలీ వెళ్ళే రోడ్డు. బైక్ మీద వెళ్ళినా, కార్ లో వెళ్ళినా, లేదా సైకిల్ మీద వెళ్ళే వాళ్ళని చూసినా అది చాలా ఇబ్బంది సార్. అది దయచేసి మీరు మా వార్డు వాళ్ళంతా ధర్నా పెడతామంటున్నారు. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా అదేదో వర్షాలు అంటున్నారు. వర్షాలు పోయిన తర్వాత దాన్ని స్టార్ట్ చేయండి దయచేసి. ఎంఈ గారు ఎవ్రీ మంత్ కౌన్సిల్ లో ఇదే అంటున్నారు. ఏమని అంటున్నారు, వర్షం పడుతుంది ఇప్పుడు స్టార్ట్ చేస్తామని. మీరు మాకు ఎగ్జాక్ట్లీ చెప్పండి, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? లేదు మేడం, బీటీ రోడ్స్ కి మనం చేయలేం. అలాగా బీటీ రోడ్స్ కి వెట్ కండిషన్ వర్క్ చేయలేం. మీకు నవంబర్ దాకా సైక్లోన్ పిల్లది ఆ గుంట ఏదైతే ఉందో అంత పెద్ద గుంట ఓకేనా, అది ఏదో చేద్దాం. మీరేమన్నా డస్ట్ వేయద్దని చెప్పేసి డస్ట్ వేయించలేం. ఏదో ఒక రబ్బిష్ కింద చేయిస్తాను మేడం. టెంపరీ చేయిస్తాను. అలాగే చేయిస్తాం మేడం. మాట్లాడటం అనేది కొంచెం విధానంలో సరిగ్గా ఉండకపోవడం వల్ల చాలా తగ్గి ఉన్నానండి. మీకు తెలుసు మాట్లాడి కరెక్ట్ నేను చెప్పట్లేదు అధ్యక్ష. నేను కరెక్ట్ అని చెప్పట్లేదు. ఆ మాట మాట్లాడకూడదని మేము చూస్తున్నాం అధ్యక్ష. అది మాట్లాడకూడదని మేము చూస్తున్నాం అధ్యక్ష. సమర్థించట్లా అధ్యక్ష. మీరు సమాధానం చెప్పలేదని అంటేనే నేను నీతో మాట్లాడాల్సి వచ్చిందండి. చెప్పలేదు నాకు కొన్ని రోజులు చైర్మన్ గా ఎలా మాట్లాడాలి, గౌరవం ఏంటప్పుడు ఎవరిస్తాను పెట్టావుగా. అసలు మాట్లాడి మీరు పూసుకుపోయాం. పూసుకుపోయించుకోవడానికి వచ్చాడు కూర్చున్నావా? మమ్మల్ని ఓటేసి గెలిపించినందుకు ఒక చైర్మన్ గా నేను తీసుకుంటే 2 మీటింగ్ సస్పెండ్ చేసేస్తారు. ఏమనుకున్నారు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి. ఇక్కడ అధ్యక్షులు
మా తోటి సభ్యులు చేసిన దానికి పొరపాటును మేము ఒప్పుకున్నాం అధ్యక్ష. దాన్ని ఎక్కడ మేము సమర్థించట్లేదు. ఇప్పుడు మీకు అధ్యక్ష, ప్రతిపక్ష నాయకుడైన త్రిమూర్తి గారు చెప్పినా కూడా వెనకుండా మనకు కావాలంటే సస్పెండ్ చేయండి అంటుంది. కాబట్టి సభను అగౌరపరిచి మిమ్మల్ని అగౌరపరిచినందుకు సస్పెండ్ చేయండి అధ్యక్ష 2 మీటింగులకి. కాబట్టి ఒప్పుకుంటానండి. ఈసారి మటుకు తప్పకుండా సస్పెండ్ చేసే మటుకు గ్యారెంటీ. అది శానిటేషన్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది అధ్యక్ష. ఇబ్బంది పడుతున్నందుకు సభ నుంచి బహిష్కరించవలసి. శ్రీమతి గారు, దీనికి బాధ్యత మీరే. ఇక నేను వాటికి ఎట్ట పట్టాను. ఇక నేను సహజంగా చెప్తున్నా, మీరు సమాధానం చెప్పకుండానే చెప్పకండి, లేదా బయటికి వెళ్ళి మాట్లాడకమనండి. బయటికి వెళ్ళి మాట్లాడకమండి. మొత్తం మీద ఎంతమందిని షెల్టర్లో పెట్టారు, ఏ వార్డుకి ఎంతమంది ఉన్నారు, ఆ వివరణ అడిగారు అధ్యక్ష. అధికారుల నుంచి ఆ సమాధానం ఒకటి. ఇప్పుడు ఇంతమంది మాట్లాడారు, ఆ విషయం ఎవరు వాటిలో సమస్యలు వాళ్ళు చెప్పుకున్నప్పుడు నేను ఎందుకు కాదంటానండి? మాట్లాడే విధానం ఇప్పుడు మీరు చెప్తున్నారు ఏమన్నా అంటున్నానా? కావాలని ఏదేదో మాట్లాడితే ఎట్లా ఊరుకుంటారండి? నువ్వు నాకు మాట ఏంటి? చైర్మన్ గారు అంటే ఎట్లా మాట్లాడుకున్నా దానికి ఇబ్బంది లేదు. గౌరవం ఇచ్చి గౌరవం పుచ్చుకోవాలి. ఆ చైర్కి మరాది ఎవరు కూర్చున్నా దాంట్లో విషయం ఏం లేదు అధ్యక్ష. వివరాలు అడిగిన దాంట్లో మేము తప్పనట్లా. చైర్మన్ గారికి ఎట్లా మాట్లాడిందో మీరు విన్నారుగా. పోయిన మీటింగ్ లో కూడా అదే మాట్లాడింది. నువ్వు అన్న పదం ఏంది? తెలుసుకో, తప్పో కాదు తెలుసుకోమ్మా. అది నువ్వు అనేది మాటకి తప్పో లేదో తెలుసుకొని మాట్లాడు. నీకు నాకు పరదలంటే ఆ మాట ఏంది? ఆ చైర్లో కూర్చోబెట్టింది ఎందుకు? సభ పోనీ, నువ్వు ఇంట్లో మాట్లాడినట్టు మాట్లాడవాకు అధ్యక్ష. చెప్పు, తీసుకో. వాళ్ళు ఇవ్వకపోతే అప్పుడు నిలదీయండి. నీకు నాకు పరదలే, నువ్వు మాట్లాడబాకు. వాళ్ళు అడుగుతా అంటే ఏం మాట్లాడుతుంది? సమాచారాన్ని అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ వాటిని ఒకసారి సంప్రదించి నేను చెప్పానా మీరు వచ్చి సమాధానం చెప్పమని? అన్ని కూర్చో, ఆంటీని కూర్చోమన్నారు. ప్రాబ్లం చెప్పేటప్పుడు కూర్చో. ప్రాబ్లం చెప్పేటప్పుడు కమిషనర్ మీరు మాట్లాడండి. అధ్యక్ష, మా సభ్యులు అడిగిన దానికి కొంచెం సమాధానం చెప్పవలసిన. ఈరోజు తుఫాను హెచ్చరికల పైన పునరావాస కేంద్రాలను 8 చోట్ల ఏర్పాటు చేశాము. ఆ విషయం కూడా గౌరవ సభ్యులందరికీ తెలుసు. మేము పదే వాళ్ళ ద్వారా రిక్వెస్ట్ చేసి పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఎవరు ఉంటారో వాళ్ళందరికీ కూడా బస్సులు పెట్టి కూడా అడిగినా సరే చాలామంది రాలేదు. ఆ నెంబర్ చివరికి 260. వార్డులో వాళ్ళని అక్కడ చేర్చడం కానీ ఏ వార్డు సభ్యులకన్నా తెలియజేశారా? ఏ వార్డులో ఉన్న కౌన్సిలర్కి ఇక్కడ పునరావాస కేంద్రం ఏర్పాటు చేసాం మీ వార్డులో వాళ్ళని ఇక్కడ మేము ఏర్పాటు చేస్తున్నాం, వాళ్ళకి అన్ని ఏర్పాటు చేస్తున్నాం, మీరు కూడా మాతో పాటు రండి. వార్డు ప్రతినిధిగా, ఒక కౌన్సిలర్గా, ఒక ప్రజాప్రతినిధిగా అక్కడ ఉన్న కౌన్సిలర్కి మీరు తెలియకపోవడానికి కారణాలు ఏంటి? నిజానికి నాకు తెలియదండి. మా సీసీని ఈ సమాధానం మీకు తెలియకుండా అడిగి నేను తెలుసుకొని వెళ్ళానండి. అధ్యక్ష, మీరు ఎలా మాట్లాడుతున్నారు? అధ్యక్ష, మీరు దాన్ని నాకు తెలియదంటే మేమేం చెప్తాం? ఇంకా అది మీకున్న నెగ్లిజెన్స్ ఏంటి? ప్రతి మీటింగ్ లో చెప్తానే ఉన్నానండి. ఏ చిన్న ఎందుకు ఆమోదించాలి అధ్యక్ష? అదేనండి కమిషనర్ గారు ఆన్సర్ చెప్పండి. అంటే వార్డు సభ్యులు అంటే అంత నిర్లక్ష్యమా? అంత తెలియకుండా అంత గొప్ప వ్యక్తులు వీళ్ళేమన్నా? కమిషనర్ గారు చెప్తున్నారు, విన్నామండి. ఇప్పుడు
తుఫాను స్టార్ట్ అయిన తర్వాత ప్రతి ఒక్క కౌన్సిలర్కి కూడా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పి ఒక కాల్ సెంటర్ని కూడా ఏర్పాటు చేసి మేనేజర్ స్థాయి వ్యక్తిని అక్కడ డిప్యూట్ చేసి సెక్రటరీస్ అందరికీ కూడా చెప్పి మీ వార్డులో ఉండే కౌన్సిలర్స్ అందరికీ కూడా ఇంటిమేట్ చేసి వాళ్ళని సెన్సిటైజ్ చేసి ఈ కేంద్రాలలో ఇవి చేయించండి అని చెప్పున్నాం. కాల్ సెంటర్ని ఏర్పాటు చేశారు. ఏ కాల్ సెంటర్ నుంచి ఏ కౌన్సిలర్కి ఎవరికన్నా ఈ వచ్చిన ఈ 40 మంది కౌన్సిలర్స్లో ఎవరికన్నా తెలియజేయడం జరిగిందా? వచ్చింది, లిస్ట్ వచ్చింది, అది మాత్రం నేను ఒప్పుకుంటాను. మరి వాట్సాప్ గ్రూప్ లో మాకు అసలు రాలేదు అధ్యక్ష. మరి మేడం గారికి వచ్చిందో మాకు తెలియదు అధ్యక్ష. మేడం గారికి సపరేట్ గా పెట్టారు, మాకు తెలియదు అధ్యక్ష. మాకు తెలియకుండా అలా కాదు, ఒక పునరావాస అసలు ఏమి చేయాలన్నా కూడా ఒక లెటర్ పంపిస్తారు. 15వ తారీఖు జెండా ఎగరేస్తున్నాం, గౌరవ సభ్యులు రావాలని. అన్ని కార్యక్రమాలు చేసే వాళ్ళకి కాల్ సెంటర్ నుంచి ఫోన్ చేయించాలన్న అసలు మాట జరగకూడదు. మాట్లాడుతున్నారు కదా, మనం కూర్చోండి అనుభవం కాదు, ఆన్సర్ చెప్పినా కూర్చోండి. అలాగే అధ్యక్ష, మీరే నాకే తెలియదు నేనే తెలుసుకొని వెళ్ళానంటే ఇంకా మేము సభ్యులుగా మేమే ఇంకా ఏం క్వశ్చన్ చేస్తాం, ఏం మాట్లాడతాం. అధ్యక్ష, మా వార్డులో అయితే మాకు సచివాలయ సిబ్బంది వచ్చి చెప్పడం జరిగింది, ఫోన్లు వచ్చినాయి. సచివాలయం వచ్చేసి మాకు ఫోన్ చేశారు. 20 వార్డులు చెప్పలేదు, 25 వార్డులు చెప్పలేదు, మాకు తెలిసినే మీకే చెప్పలేదు, మీరే చెబుతున్నారు అధ్యక్ష. మరి మిగతా కొంతమందికి ఎలా చెప్పారు అది తెలియదు అధ్యక్ష. మరి అదే టీడీపీ వాళ్ళని చెప్పి 34వ వార్డు మాకు కూడా చెప్పారా? టీడీపీ వాళ్ళని మూర్తి గారు పెద్ద అని చెప్పలేదేమో, కనీసం చాలా మంది ఇంటిమిషన్ అయితే ఇచ్చారు. కమిషన్ గారు పెద్ద వాళ్ళని చెప్పలేదేమో, కమిషన్ గారు చైర్మన్ గారు అంటే పెద్దవాళ్ళని చెప్పలేదేమో. తప్పకుండా ఒకసారి మాట్లాడి చేస్తాం. అధ్యక్ష, పరిపాలనాపరమైన ఆమోదం ఇచ్చున్నారు గౌరవ కౌన్సిల్ వారు. దానికి సంబంధించి టెండర్లు పిలవగా ఒకే ఒక్క టెండర్ యూనిక్ కెమికల్స్ వారు. అలానే 7వ అంశం అండి, ప్రస్తుతము ఏపీసీఐడి పరిధిలో ఉన్న మన అంశం ఉంది కదా దశ, ఈ సబ్జెక్టు ఇది బోస్ రోడ్ అనేది 15, 19, 7వ వార్డుకి సంబంధించిన అంశం అధ్యక్ష. అయితే దీన్ని సుందరీకరణ చేయడానికి బోస్ రోడ్లో సిఆర్డీ తరఫున ఇది పెట్టారు అధ్యక్ష. ఇది సుందరీకరణ చేసి రోడ్డు కొంచెం వెడల్పు చేసి రోడ్డు కొంచెం లేపి కొన్ని చేసిన తర్వాత 19వ వార్డులో ప్రతి రోడ్డు మునిగిపోతుంది అధ్యక్ష. ఫస్ట్ పాయింట్. ఎందుకంటే నేను ఒక 3 years బ్యాక్ షరాబారు అటు సైడ్ ఇటు సైడు రోడ్డు లైన్స్ సరి చేయమని చెప్పి 3 years బ్యాక్ జస్వంతరావు గారు ఉన్నప్పుడు ఇచ్చాను అధ్యక్ష, శేషన్న గారు ఇచ్చినప్పుడు ఇచ్చాను అధ్యక్ష, ఇప్పుడున్న ఇన్ఛార్జిగా ఎంఈ ఉన్న మొన్నటిదాకా ఉన్న మన శ్రీనివాస్ గారికి ఇచ్చాను అధ్యక్ష. ఇంతవరకు ఈ 3 years నుంచి ఆ రోడ్డు డ్రైన్స్ నేను 3 times ఇచ్చాను అధ్యక్ష. ఇప్పుడున్న కమిషనర్ గారికి తప్పితే ప్రతి కమిషనర్ గారికి నేను ఆ రోడ్డు 2 వైపులా డ్రైన్స్ ఇబ్బంది ఉంది. వర్షం పడితే మురుగు అనేది పైకి వచ్చి ఇళ్లలోకి వచ్చే పరిస్థితి ఉంది, కొంచెం చూడండి అని చెప్పి ఇచ్చాను అధ్యక్ష. ఇది కూడా చేస్తే ఆ రోడ్డు అనేది ఇంకా లేదు అధ్యక్ష. సరాబార్ అనేది ఈ రోజు వరకు కూడా ఈ నాకు తెలిసి 3 సార్లు కౌన్సిల్ అయితే ఈ 15 yearsలో సరాబార్లో 19వ వార్డులో ఈ వర్క్ చేశామని చెప్పడానికి ఏమన్నా వీళ్ళ దగ్గర ఆధారం ఉందో చూడండి అధ్యక్ష. ఎక్కడ పనిచేయలేదు, ఎందుకంటే ఇది కొంచెం పాష్ ఏరియా అని చెప్పి కొంత బాగుంటుందని వచ్చి రోడ్లు వేసారండి. కానీ డ్రైన్స్ చాలా అధ్వానం అధ్యక్ష. రోడ్డు బాగున్నా కూడా కొన్ని ప్యాచ్ వర్క్ చేయాల్సిన్నా కూడా డ్రైన్స్ అనేది ఎక్కడా లేవు అధ్యక్ష. కూడిపోయి ఉన్న వాటిని నేను 15 years నుంచి నేను ఇదే కోరుకుంటుంటే ఇంతవరకు ఒక డ్రైన్ చేసింది లేదు. అక్కడక్కడ కలవట్ వేసిన తప్పితే డ్రైన్స్ ఎంతవరకు తెలియదు అధ్యక్ష. రూపాయలు పెట్టి వీనస్ థియేటర్ కాడ నుంచి పార్క్ దాకా పెట్టారు. స్వరాజ్య థియేటర్ కాడ నుంచి పార్క్ దాకా మంచి హైట్లో ఉంది, పెద్ద ట్రాఫిక్ కూడా లేదు. అలాంటప్పుడు 2 కోట్ల రూపాయలు ఇది పెట్టి ఏం చేస్తారు? మున్సిపాలిటీ బిల్డింగ్ కనుక ఖాళీగా ఉంది, రేపు ఈ మున్సిపాలిటీ బిల్డింగ్ పడగొడుతున్నారు, ఆటోమేటిక్ పడిపోయిద్ది. వీళ్ళకన్నా కొట్లని కట్టించి దానికి ఏమైనా చూస్తే సరిపోయింది. 2 కోట్ల రూపాయలు సుందరకరణ అంటే ఏం చేస్తారు నాకేం అర్థం కాలా.
సుందరం అంటే ఏంది అసలుకి? సూరిబాబు గారు గౌరవ 2 కోట్ల రూపాయలు ఎందుకు పెడుతున్నారు అలా? సూరిబాబు గారు ఒక నిమిషం ఆగయ్యా. 2 కోట్ల రూపాయలు మొన్నే ఒక్క నిమిషం పెట్టమని మీకు ఇచ్చారా అధ్యక్ష? రిప్రజెంటేషన్ ఏం రాలేదు మేడం. అధ్యక్ష, నేను స్వయంగా తీసుకెళ్లి ఆ రోజు ఎంఈగా ఉన్న ఆకుల శ్రీనివాసరావు గారికి అప్పుడున్న శేషన్న గారికి స్వయంగా నా చేతితో ఇచ్చి కాలు కూడా చేశాను అధ్యక్ష. ఇందాక సూరిబాబు గారు చెప్పిన సమాధానం ఏంటంటే మేము 2 times పిలిచామండి. సమాధానం రెండింటికి తేడా ఉండదు చూడండి. పిలిచామండి, ఇందులో టెండర్ రాలేదు, ఎవడు వేయలేదని చెప్పారు ఆయన. నేను వచ్చి 3 నెలలు అయిందండి, నాకు సరిగ్గా తెలియదండి, ఐడియా లేదండి. లాస్ట్ 2 times పిలిస్తే మేడం జూలై మంత్ లో పిలిపించాము, సెప్టెంబర్ లో ఎంఈ గారు నా కోరిక ఇంతవరకు రాలేదని చెప్పారు. ఇన్ఛార్జ్ ఎంఈ గారు 2 సార్లు ఎట్లా పిలిచారు మీరు రాకుండానే? మేడం అది షరాబ్ బజార్, ఈ రోడ్డు కాదు. షరాబ్ నేను చెప్పాను. నేను చెప్పాలా? షరాబ్ బజార్ లో ఆల్రెడీ టెండర్ పెట్టారు, 2 times పెట్టారు, ఎవరు రాలేదు. రోడ్ గురించి అడుగుతారు, షరాబ్ బజార్ గురించి అడగలేదండి. ఎప్పుడు పిలిచారు? నాకు కావాలి అధ్యక్ష. జూలై 23వ తారీఖు ఒకసారి పిలిచారు, సెప్టెంబర్ మంత్ లో ఒకసారి పిలిచారు, కాల్ కూడా పిలుస్తున్నాం మేడం. వచ్చి పెడుతున్నారు. పోసు రోడ్డు కూడా మనం ఐటెం లేవట్లేదు మేడం, సైడ్ ఉన్న మార్జిన్ చేస్తున్నాం. అధ్యక్ష, సైడ్ మార్జిన్ ఆల్రెడీ ఆంజనేయ స్వామి గుడి కాడి నుంచి రామకృష్ణ థియేటర్, బెమ్మసన్ థియేటర్ దాకా సైడ్ వాల్స్ ఆల్రెడీ పిలిచి వేసాం. స్వరాజ్య థియేటర్ ముందు కూడా వేసాం ఆల్రెడీ. స్వరాజ్య థియేటర్ ఆ 4 రోజుల సెంటర్ కాడి నుంచి పార్క్ దాకా హైట్లోనే ఉంది. ఇంకేంది 2 కోట్ల రూపాయలు? ఈ మున్సిపాలిటీ బిల్డింగ్ ఏం చేస్తారు? పార్క్ దాకా వేయలేదండి, ఇప్పుడు ఈ ఎస్టిమేట్ లో పార్క్ దాకా. ఈ మున్సిపాలిటీ బిల్డింగ్ ఏం చేస్తారు? 2 కోట్ల రూపాయలు పూర్తి అయిపోయిందా లేదా? 2 కోట్ల రూపాయలు పెడితే ఇది పూర్తయిద్దా? రేపు మున్సిపాలిటీ బిల్డింగ్ లో కొట్లన్నీ పడగొడుతున్నారు, తీసేస్తారు. ఈ కొట్లు ఎక్కడ ఇస్తారు వీళ్ళకి? మున్సిపాలిటీకి ఏమొచ్చింది ఆదాయం? ఉన్నాయన్నీ పోగొట్టుకుని అది కడితే అయిపోయింది 2 కోట్ల రూపాయలు. కోర్టులో ఉంటే ఏముంది? క్లియర్ చేశాం కదా అధ్యక్ష. ఇప్పుడు కోర్టులో ఉందని వదిలేద్దాం మున్సిపాలిటీ ఆస్తి. చెప్పండి. కోర్టులో ఉన్నదాన్ని మీకు ఎవరు తెలియజేశారు? కోర్టులో ఉంటే కోర్టులో 2 కోట్ల రూపాయలు చెల్లించమని మనకి ఇచ్చింది మున్సిపాలిటీకి. కోర్టులో పేమెంట్ ఉంది కానీ దానికి లేదండి కన్స్ట్రక్షన్. పేమెంట్ చెల్లించారా? పేమెంట్ చెల్లించారా? ఇంకా 70 లక్షలు చెల్లించారు. దిక్కులేదు, చేయాల్సిన పని లేదు. కన్స్ట్రక్షన్ చేసి మున్సిపాలిటీ 10 కోట్లకి ఆ రోజు పిలిచారు, దానికి దిక్కులేదు. కానీ మీకు సుమరీకరణ కావాలి మేడం. నేను ఒకటి డిజైన్ ఒకటిలో మన R&B సిఈ గారు వచ్చారు, ఒకరోజు వచ్చి మీటింగ్ పెట్టారు, మీరు కూడా ఉన్నారు మేడం. దానిలో ఆల్రెడీ ఇదంతా పడేసి దాన్ని అనుసంధానం చేయాలనే ఉద్దేశంతో ఈ బిల్డింగ్లో అది కూడా కన్స్ట్రక్షన్లో కలుపుతారు మేడం. కలిపి ఒక ఎలివేషన్ కూడా మీకు చూపించారు ఆల్రెడీగా. అది దాన్ని చేద్దామనే ఉద్దేశంతో దాన్ని ఇంకా టేకప్ చేయలేదు మేడం. కాకపోతే ఈ మధ్య సార్ అడిగింది బెయిలింగ్ అవుట్ ఆఫ్ ఆర్డర్ చేయమన్నారు, అది చేశాము. ఈలోపు వర్షాలు పడ్డాయి, పడిన తర్వాత దానికి ఏం చేయాలి పర్మనెంట్గా సొల్యూషన్ అని చెప్పి 4,80,000కి మేము ఎస్టిమేట్ వేసాం మేడం. అది వేసిన తర్వాత కొత్తగా కమిషనర్ గారు చూసి అది టెండర్ పిలిచి కట్టి అలా వదిలేశారు. దాన్ని ఎప్పుడు పూర్తి చేస్తారు అధ్యక్ష? టిట్కో ఇల్లు మంద కాదండి, ఇప్పుడు దీన్ని ఇది మందే కదా, అది మందే. అది ఆఫీస్ దానిలో కలిసిపోద్దండి. ఎప్పుడు చేస్తారు అధ్యక్ష? నెక్స్ట్ అదే కదా, మేమందరం అక్కడికి వెళ్ళాం కదా. నెక్స్ట్ మీటింగ్ కూడా కౌన్సిల్ అక్కడే జరిగేది. నెక్స్ట్ మీటింగ్ కూడా అక్కడేనండి జరిగేది. మొత్తం క్లోజ్ చేస్తున్నాం కదా. గత గవర్నమెంట్ లో కావాలని చేసి అది పాత గవర్నమెంట్ లో చేశారు, అట్లా వదిలేశారు. మళ్ళా టీడీపీ గవర్నమెంట్ వచ్చినా కూడా దాన్ని పూర్తి చేసే అవకాశాలు ఉన్నా కూడా చేయకుండా దాన్ని వదిలేసి ఏదో ఎవరికో పేరు వచ్చిద్దామో, ఇంకో నాయకులకి పేరు వచ్చిద్దామో, మా రాజా గారి పేరు వచ్చిద్దామో అనే ఉద్దేశంతో ఆపడం తప్పితే ఏంది అధ్యక్ష? అది ఇది చేయడానికి దిక్కు లేదు. ఇది పూర్తి చేసుకుంటే చక్కగా మున్సిపాలిటీ మన కౌన్సిల్ అక్కడ పెట్టుకునే అవకాశాలు ఉంటే అది పూర్తి చేయకుండా దీన్ని తీసుకెళ్ళి అక్కడ ఉన్న వాటికి తీసుకెళ్ళి పెడదాని ఆలోచన చేస్తూ ఇది మొత్తం కలిపితే చాలా తక్కువ ఖర్చుతో పూర్తి అయిపోతుంది, చాలా చక్కగా పూర్తి అయిపోతుంది. దాన్ని చేయకుండా
అక్కడ మున్సిపాలిటీ ఆఫీస్ అక్కడ పెడదాం ఆలోచన చేసి దీన్ని పూర్తి చేయకుండా మేము లాస్ట్ టైం ఎమ్మెల్సీ గారు వస్తే మన ఎంబీ గారిని హెల్త్ ఆఫీసర్ గారిని అందరూ పిలిచి మాట్లాడితే పూర్తి అక్కడ ఉన్న మురుగు ఇప్పటికి ఇంకా దారుణం అయిపోయి ఉంటుంది ఈ తుఫానికి నడిచే పరిస్థితి కూడా ఉంది. అది ఇంతవరకు చేయలేదు అధ్యక్ష. మళ్ళీ ఇప్పుడు సుందరీకరణ 2 కోట్లు పెట్టి చేద్దాం అంటున్నారు అధ్యక్ష. ఇది మనకున్న వాటిని పూర్తి చేసుకుంటే ఇంకా సుందరీకరణ అవుతుంది అధ్యక్ష. జేసీపీ ఇంతకుముందు అడిగితే రిపేర్లో ఉందన్నారు, అయ్యిందా అధ్యక్ష? అది ఎంతవరకు వచ్చిందండి జేసీపీ? రిపేర్లు అన్నారు, మరి ఏంటి అధ్యక్ష? చిన్నది కానీ గుంటూరులో రిపేర్ చేసి తీసుకొని వస్తుంటే జాగర్లమూడి దగ్గర ఆగిపోయింది, మళ్ళా గుంటూరు తీసుకెళ్లారు అని చెప్పి తెలిసింది మాకు. అది నిజమా వస్తుందా? లేదు మేడం, బాబు కార్డ్ మేడం టైర్ల కోసం రిపేర్ అయిపోయింది మేడం. టైర్ల కోసం ఏపీ ఆగ్రోస్లకు రాసాం మేడం. అది పేమెంట్ చేయాలి మేడం. పేమెంట్ అవ్వలేదు ఇంకా. ప్రీ ఆడిట్లో వాళ్ళు పేమెంట్ ఇవ్వడానికి రిమార్క్స్ రాశారు మేడం. రిపేర్ అయిపోయింది మేడం. టైర్ల కోసం ఏపీ ఆగ్రోస్లకు రాశారు. టైర్ల కోసమే రిపేర్ అయ్యి ఎన్నాళ్ళయింది? 2 నెలల 3 నెలల? 1 నెల అయింది మేడం. గుంటూరు నుంచి తీసుకొస్తుంటే ఆగిపోయిందా లేదా? లేదండి, గుంటూరు అసలు పంపలేదు. బాబు కార్డ్ మన ఇక్కడే చేసాం రిపేర్. జేసీబీ గుంటూరులో ఏం చెప్పలేదు సార్. ఏమిచ్చారు? గుంటూరు పంపించింది ఏం లేదు సార్. కాంపాక్టర్ అయి ఉండేది సార్. ఆగిపోయిందిగా మళ్ళా అది. ఆ కాంపాక్టర్ ఆల్రెడీ కొత్త కాంపాక్టర్ మేడం. క్లచ్ ప్లేట్లు పోవడం వల్ల ఆగిపోయింది. మన జిందాల్ ప్లాంట్ దగ్గర ఆగిపోయింది మేడం. ఆ జిందాల్ ప్లాంట్ నుంచి గుంటూరు తీసుకెళ్ళాము. గుంటూరులో చేశారు, ఆల్రెడీ సర్వీస్ సెంటర్లో చేశారు. మళ్ళీ వస్తున్నప్పుడు మళ్ళీ అది నిజంగానే సార్ చెప్పినట్లు ఆగింది మేడం. అధ్యక్ష ఇంకోటి అండి, ఇప్పుడు అది ఆగిపోతాం, మనం రిపేర్ చేస్తాం. నేను కౌన్సిలర్ అయిన కాడ నుంచి చెబుతాను ఉండరు, ఎక్కడ చట్టంలో చెత్త బొత్త తీసుకుందామని అడిగామనుకో, లేదు రిపేరే అంటున్నారు. ఏంది పబ్లిక్ను చెట్లు చుట్టూ అపార్ట్మెంట్లు ఇల్లులు కట్టుకొని పెద్ద పెద్ద మాన్లు అయిపోయి అవి తీర్తానికి అది మన స్థలం కాదని అంటారు మన మున్సిపాలిటీ వాళ్ళు. మరి వాళ్ళని ఎందుకు పట్టించుకొని మరి దానికి ఏదో ఒక సొల్యూషన్ చూపించాలి కదా. అదెవరు చూపిరు, ఆ జేసీపీలోను రిపేర్ అని చెప్పి అని చెబుతున్నారు. ఎప్పుడు పడ్డా అది అడుగుతున్నాం, చెబుతానే ఉన్నారు. అది ఇంకోటి అసలుగా అది ఎంత డబ్బులు కొత్తది కొంటా ఉంటారు, దీన్ని రిపేర్ చేయించరు. దీనికి ఎలా జరుగుతుంది? మన సమాధానం చెప్పరు. మినిస్టర్ తర్వాత ఒక జేసీపీని కూడా మొన్న కొత్తది కూడా పెద్దది కూడా ఒకటి తెచ్చారు. మరి అదేమైందో తెలియదు. చిన్నది ఒకటి ఉంది గొంతుల్లో సందుల్లో తిప్పుకోవటానికి, అది అసలు కనపడతల్లా. వాడోను ట్రాక్టర్ తోలుకుంటున్నాడు ఆ డ్రైవరు. పాపం ఏంది అబ్బాయి అని అంటే ఏం చేస్తామంటే రిపేర్ అండి అని అంటున్నాడు ఆయన. ఇదొకటి ప్రాబ్లం. మరి దీనికి ఏంటి మార్గం? ఎన్ని రోజులు చేపిస్తారు? ఇంకా 3 నెలలే ఉందా మాకు టైం. ఈ 3 నెలలు కూడా అది రిపేర్ అవుతానే ఉంటుందా? ఒకవేళ నాకు తెలవదులే, నేనేమి కొత్తగా ఎన్నికయ్యాను కదా. మీరు నవ్వుకుంటామేనా ఉందా? పని ఏమైనా జరిగేది ఉందా అసలు? వాళ్ళు అడగడానికి మీరు చేయడానికి సరిపోయినాయండి. అది కొత్తది, పాతయన్నీ ఏమైనా కొత్తది కొన్నాము కనపట్టలేదు అంటే మనం మీ వాటిలో చెప్పినట్టానికి వచ్చింది కదా. చిన్నదేమో టైర్లు పెట్టారు సార్, వస్తుంది సార్. మధ్యలోనే ఆగిపోయింది. దానికి డబ్బులు ఇవ్వలేదా మనం? మధ్యలో ఆగిపోయిద్దా? ఇదేందండి? ఇదేంది? ఇప్పుడు అన్నిటికైతే బిల్లులు పెడుతున్నావు, అన్నిటికైతే చేస్తున్నావు. ఇక్కడ కమిషనర్ గారు ఇవన్నీ కొంచెం దృష్టి పెట్టి మంచిగా చేయండి. అధ్యక్ష చిన్న మాట అండి, ఒక్క నిమిషం ఉండండి. మీరు 52 లక్షల చిల్లర కరెంటు బిల్లు అని పెట్టారు. ఎన్ని నెలది, ఎన్ని సంవత్సరాలది, ఎప్పుడుది? మాకు 1 నెల కట్టకపోతే ఇంటిది పీక్కెళ్ళిపోతున్నాడు ఫీజు. అసలు కౌన్సిలర్ లేదు, ఏమీ లేదు. ముందు ఫీజు పీక్కెళ్తున్నా అని చెబుతున్నాడు. 52 లక్షల రూపాయలు మన మున్సిపాలిటీ కరెంటు బిల్లు అని చెప్పి పెట్టారు. ఎన్ని సంవత్సరాలది, ఎన్ని నెలది? నాకు కొద్దిగా తెలవాలి. ఎందుకంటే ఎప్పుడన్నా మాకు కూడా ఏదైనా అవసరం అయితే మా మనవడికి మనవరాలకు చెప్పుకుంటాను. మేడం 2 మంత్స్ బిల్స్ కలిపి అంత అమౌంట్ వచ్చింది. ఒకసారి మేము అది ఎగ్జామిన్ చేస్తున్నాం మేడం. ఎందుకంటే ఉండవల్లి సంబంధించి ఒక బిల్లు ఒకటి మనకి ఒక పంప్ హౌస్ దగ్గర ఈ మంత్ 4 లాక్ వచ్చింది. అసలు మనం యూజ్ చేయము. రెగ్యులర్ బిల్లు కామన్గా వస్తుంది. అది నేను అమ్మయ్య గారు కూర్చొని కూడా ఎగ్జామిన్ చేసాం. అసలు మేము లెటర్ పెట్టి ఆయనతో మాట్లాడాం, అసలు యూజ్ చేయలేదు ఎందుకు ఎంత వస్తుందని చెప్పేటట్టు. అది ఒకసారి చూస్తాం సార్ ఏమైనా తప్పుగా ఉందా ఎక్సెస్ వచ్చిందని. సో మా లెవెల్లో అసలు ఎక్కడెక్కడ ఎందుకు వస్తుందని కూడా ఫ్లక్చువేషన్స్ కూడా, అట్లాగే అడిషనల్ కన్జంప్షన్ ఛార్జెస్ అన్ని మనం వాడే లోడ్ పెట్టి కూడా
ఎక్కువ కట్టమంటారు మేడం డిపాజిట్స్ అనేవి. అవి కూడా దానివల్ల కొంత అమౌంట్ రైజ్ అవుతుంటుంది. సో ఇది ఒకసారి ఎగ్జామ్ చేస్తాను మేడం. నిర్వహణ అని ఇక్కడ ఒక 44,21,000 చిల్లర ఉంది. ఇదేందయ్యా? ఈ డబ్బు ఏంది అధ్యక్ష? ఈ డబ్బు ఏంది? ఆయిల్ బిల్స్ ఒకటి ఉంటాయి మేడం ఇందులో, మెయింటెనెన్స్ అన్ని ఆయిల్ బిల్స్ పెడతారు. 44 లక్షల ఆయిలా? కాదు కాదండి, పెట్రోల్ బంక్ కాదండి అసలు. అదే కొనుక్కోవచ్చు మనమే. అంత ఆయిల్ కాదండి. ఇప్పుడు 3-4 months ఉన్న ఆయిల్ ఎన్ని మళ్ళీ ఎంత కాదు. ఇవి టోటల్గా ఈ జమలో ఖర్చులని సంవత్సరానికి అంటున్నాను నేను. నెలకండి ప్రతిసారి 2 months సంబంధించినటువంటి కమిషనర్ గారు ప్రతిసారి వస్తానే ఉంది. 2 నెలలకి, నెలకి, 3 నెలలకి వస్తానే ఉంది. లక్షలు. అదర్స్ అంటే ఏంది? అంటే ఇప్పుడు ఈ బిస్కెట్లా? దీంట్లో చాక్లెట్ బిస్కెట్ ఉంది. ఈ అదర్స్ అంటే వచ్చిన కానించి డబ్బా ఎత్తున్నారు నాకు. గౌరవ చైర్పర్సన్ గారికి, గౌరవ సభ్యులకి ముందుగా నమస్కారం. వాళ్ళు పెడితే మీరు ఎలా ఆమోదించారంటున్నా? పలానా వార్డులో పెట్టారు, పలానా కౌన్సిలర్ ఆధ్వర్యంలో పెట్టింది, పలానా చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో పెట్టింది అనేది ఉండాలి కదా. ఏ సెక్షన్ నుంచి వచ్చాయో అవి అన్ని కూడా గౌరవ సభ్యులకి ఇస్తాం మేడం. మీకు ఒక కాపీ కూడా ఇస్తాము. వెంటనే గురుగారు ఇన్ఛార్జి కమిషనర్ అని చెప్పి లక్ష్మీపతి గారు వచ్చారు. ఆయన ఉన్నప్పుడు ఇట్టాగే వచ్చినాయి. తమరు వచ్చిన తర్వాత కూడా ఇట్టాగే వచ్చింది. ఏదన్నా మా మున్సిపాలిటీ మా తెనాలకి ఏమన్నా మారిద్దామని అనుకుంటే ఊళ్ళో ఉన్న ఈతకాలు అయితే ఊరు తెచ్చి తాక్యాలంటున్నారు. ఏంది ఈ రకంగా ఈ డబ్బులు ఖర్చు పెడతానికి, ఇన్ని లక్షలు పెడతానికి ఏం ఇబ్బంది లేదు. ఆడపిల్లలు తెనాలి 40 వార్డులు శివాలయం చుట్టూ తిరుగుతుంటే పొద్దున్నే లేచి మన మున్సిపాలిటీ థియేటర్లో చెత్తెత్తుకెళ్తా పైన నుంచి చండాలం అయిన ఎల్ల పాపం మన కార్మికులు కష్టపడి ఎడమ చేయి అనకుండా కుడి చేయి అనకుండా పనిచేసి అవి తీసుకొచ్చి థియేటర్ పైన వేసుకొని వెళ్తుంటే దాని మీద పట్ట లేకుండా రోడ్ల మీద పడిపోయి ఏంది చాలా ఇబ్బంది అవుతుంది. దానికి మాత్రం డబ్బులు ఖర్చు పెట్టరు మీరు. థియేటర్ రిపేర్ వచ్చిందని వాళ్ళు ఏడుస్తున్నారు కార్మికులు, దానికి ఖర్చు పెట్టరు. ఏంది ఎవరన్నా ఏదన్నా పని అడిగితే, ఏదైనా రోడ్డు అడిగితే రోడ్డు మీద రోడ్డు వేస్తానికి కుదరదు, మా రూల్లో లేదు. ఈ రూల్లో ఎక్కడుంది? ఈ రూల్లో ఎక్కడుంది? మా రూల్ లేదు, మాకున్న అవకాశం ఇదేను అని తమరు చెబుతున్నారు. మీ తమరికి మేము ఎదురు చెబుతలేదు. ఈ రూల్లో ఎక్కడుందో? ఇప్పుడు థియేటర్ రిపేర్ చేయించుకునే బాధ్యత మనకు లేదా? కార్మికులు లేకపోతే తెనాలి టౌన్ 40 వార్డులు ఎక్కడైనా సరే కార్మికులు లేకపోతే గవర్నమెంట్ కార్మికులు ఎంతమంది ఉన్నారు, ప్రైవేట్ కార్మికులు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు స్ట్రైక్ కనుక దిగితే మన పరిస్థితి ఏంది? కరోనా టైంలో కూడా ఏంది వాళ్ళు ప్రాణానికి తెగించి వాళ్ళ ఇళ్ళకెళ్ళి చెత్త తీసుకొచ్చారే, వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత మన మున్సిపాలిటీకి లేదా? ఈ లక్షల బిల్లు అయితే పెట్టుకుంటున్నారు. ఎప్పుడు నేను అడగల. ఎందుకు అడుగుతున్నానంటే కార్మికులు వచ్చి నా దగ్గర మొరబెట్టుకున్నారు. మొన్న మీ ఇద్దరికి ఫోన్ చేశా. ఫోన్ చేస్తే మీ దృష్టికి ఎట్ట వచ్చిందని నన్ను అడిగారు. మీ దగ్గరకు వస్తానికంట భయం అంట వాళ్ళకి. ఏంది కార్మికులకి భయం అంట. ఎవరు ఊడిచాయిన ఇన్స్పెక్టర్కి చెప్పాలంటే భయం అంట. ఇన్స్పెక్టర్కి చెప్పాలంటే సచివాలయం సెక్రటరీకి చెప్పాలంటే భయం. ఈయన మేస్త్రికి చెప్పాలంటే భయం. ఇక అందరికి భయపడితే వాళ్ళు ఎగ్గొడితే ఎట్లా? కొంతమంది అయితే పారిపోతున్నారు తెనాల నుంచి. మీకు తెలుసో తెలియదు, చాలామంది వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ నుంచి. ఏంది మీ దెబ్బకు తట్టుకోలేక ఏంది ఆ కార్మికులు పాపం ఇబ్బంది పడి వెళ్ళిపోతున్నారు. గుడి ముందు నేను శివాలయంకి వెళ్ళా. మా రామలింగేశ్వరపేట శివాలయంకి వెళ్తే ఎంత చండాల పశు ఉంటుంది తాటం నుంచి కింద పడింది. ఎందుకు పట్ట ఎంత అయితే అది కొనుక్కుంటే ఎంత అయితే? సర్పంచ్ అండ్ వర్కర్స్ పుష్ కార్డ్స్ ఒకటి, రిపేర్స్ ఒకటి నా దృష్టికి వచ్చాయి. ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటాను. ఆల్రెడీ చెప్పున్నాను. టాటర్ లేదా రిపేర్ టాటర్ లేవా? అదేంటంటే మీ అంతటికి మీరు బెల్లి కొట్టుకుంటే ఎట్లా అండి అధ్యక్ష? జీరో ఆమోదిస్తానన్నారు. మేము మాట్లాడుకోవద్దా? మా బాధ అని చెప్పుకోవద్దా?
ఏం చెప్పాడు? పట్ట ఎంత అయిద్దానంటే దానికి సమాధానం కొనిపెడతా అని చెప్పాడు. ఏమన్నా ట్రాక్టర్ రిపేర్ చేపిస్తాను కొనిపెడతాను చెప్పాడా? అది ఆగిపోయిందని చెప్పాడా? చెప్పాడు ఆయన. ఎవరు చెప్పారు? కమిషనర్ గారు చెప్పారా సార్? మీరు ఏమండి పట్ట కొనిపెడతారని చెప్పారా? నెక్స్ట్ మీటింగ్ లో వివరిస్తారా లేదా? అలాగే నేను చెప్పాను చెప్పండి. 14 గంటలు ఎంత అయింది? 25,000 రూపాయలు అయింది. ఖర్చులకి సరిపోకపోతే మీ ట్రాక్టర్లకి ఆ పట్టకి రిపేర్లకి మీకేమన్నా డబ్బులు ఇబ్బంది అవుతుంటే ఈ అన్ని వాడుకుంటానికి మీకు సరిపోకపోతే ఆ డబ్బు మొత్తం నేను పే చేస్తా. నేను ఒక్కడే ఎందుకంటే అప్పుడన్నా బాధ్యతగా మీకు విలువన్న తెలిసింది. మీకు బాధపడుతుంటే ఒక మనిషికి ఒక పట్ట రియల్ పంట ఇల్లు తెలిసింది. ఊరికి పెట్టేస్తే వచ్చింది మళ్ళా రిపేర్ రాకుండా గుంటూరు కోటేశ్వరరావుది. ఇప్పుడు పట్టాలు ఉన్నాయండి, మనం కట్టమని కూడా చెప్తున్నాం. సమస్య ఏందో కమిషనర్ గారు ఇంతకుముందు పాత కమిషనర్ గారు తిరిగారు, మరి అందరూ ఆఫీసర్లు తిరుగుతున్నారు, కానీ వాటర్ మాత్రం ఆ ఇళ్ళకి ఇవ్వలేకపోతున్నారు. 4 crores మనకి రావాల్సిన పెండింగ్ లో ఉన్నాయి, వాటర్ బిల్లులు కట్టాల్సి నేను చెప్తున్నారు. కానీ ఒక చుక్క వాళ్ళకి నీళ్లు ఇవ్వకుండా మనం ఎలా వాటర్ బిల్స్ కలెక్ట్ చేస్తాము? వాళ్ళ మీద పెద్ద భారం పెడుతున్నాము. అసలు మనము ఆ ప్లాంట్ పెట్టిన ఉద్దేశం ఏంటి? మంచినీళ్ళు అందించాలని, కానీ చుక్క మంచినీళ్ళు అందించట్లేదు, కానీ వాళ్ళ మీద మాత్రం బిల్లులు వేస్తున్నాము. దీని మీద చర్య తీసుకోండి, ఆ బిల్లులు క్యాన్సిల్ చేయండి. మేము నాకు ఉండేటువంటి పరిజ్ఞానం ఇట్లాంటి వాటర్ ప్రెజర్ లేనటువంటి మున్సిపాలిటీస్లో పనిచేసిన అనుభవం కూడా ఉన్నదాన్ని చెప్తున్నాను. ఒక 4 రోజుల్లో దీని మీద ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసి ఎక్కడైతే వాల్వ్స్ మెయింటైన్ చేసి ఒకేసారి వాటర్ సప్లై విడిచిపెట్టేస్తే అప్లాండ్ ఉన్న ఏరియాకి రావు. 2 వాల్వ్లు మెయింటైన్ చేసి ఇంకో 2 వాల్వ్లు కడితే ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు ఈ వాల్వ్లు మనం బిగించి ఆ వాల్వ్కి వేస్తే ప్రెజర్ మెయింటైన్ చేయొచ్చు. ఆ వాల్వ్స్ ఎక్కడెక్కడ పెట్టాలి అనే దాని మీద వర్కౌట్ చేయమని చెప్పాను. చెప్పి కూడా ఒక వారం రోజులు మాత్రమే అయింది. ముందుగా అందరికీ నమస్కారం. అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాము. అందులో 21 నిమిషాలు ఆమోదించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున మన తెనాలి పట్టణంలో అభివృద్ధి పనులు వేగంగా కదిలాయి. తప్పకుండా ఇంకా దాదాపు మన మున్సిపల్ నిధులతోనే ఈ రోజున అభివృద్ధి వైపు 2,62,00,000 రూపాయలని శాంక్షన్ చేసి కౌన్సిలర్లో శాంక్షన్ చేసి ప్రజలకి అనుకూలంగా అందించడం జరిగింది. అందులో భాగంగా ఇంకా రాబోయే రోజు త్వరగానే 50- ఉన్న నిధులు కూడా వచ్చే ఉన్నాయి. కాబట్టి తప్పకుండా పట్టణంలో ఏదైతే వాటిల్లో ఉన్నాయో కాలువలు కానీ రోడ్లు కానీ ఇలాంటి స్కూల్స్ ఇలాంటివి కూడా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా అభివృద్ధి అడుగులు వేస్తున్నాం. తప్పకుండా మేము ఉన్నంతకాలం తెనాలి పట్టణానికి అభివృద్ధి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.